లేక ఇచ్చినారే. అరే కొట్టలే ఏమైంది పెద్దోడని కూడా చూడండి నేను. ఫాల్తుగా లెక్క కూర్చున్నాడు, ఫాల్తుగా లెక్క కూర్చున్నాడు. మాట్లాడగా నువ్వు అసలు వేస్ట్ చెప్తున్నా నేను. ఎందుకు గత ఇస్తుర్రా? నువ్వు ఆడిపించు అరే వాడు పోరోడు రాబోయి చెప్పేసి రేపు చెప్పకపోతే చెప్పు తీసుకొని కొట్టు. సరే నా పెద్ద మాట అంటున్నా, రేపు చెప్పకపోతే చెప్పు నువ్వు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైనా? నువ్వు చెప్పింది రేపు ఇప్పకపోతే చెప్పు. నువ్వు ఇంత సిద్ధి చేస్తున్నావు కదా, ఆ సిద్ధికి నేను ఇప్పిస్తాను. అరే నువ్వు ఒక సంవత్సరం ఇమ్రాన్ అన్న హైదరాబాద్లో ఎవరికి లేని బగ్గీ కార్ గంగూబయ్యకి గిఫ్ట్ ఇచ్చాడు మనందరికీ తెలుసు. ఇచ్చిన మొదటి రోజు నుంచే బబ్బు వీడియోలు చేయకుండా అందరితో కొట్లాట చేస్తున్నాడు. అసలు నేను వీడియోలే చేయను, వీడియో షూట్కి నేను అస్సలే పిలవద్దు అని ఇమ్రాన్ అన్నతో అని కట్టప్పతో అండ్ గంగూబయ్యతో ఫుల్ లొల్లి చేస్తున్నాడు. నేను అన్ని రోజులుగా విప్పిమని అడుగుతున్నా సరే నన్ను విప్పియకుండా గంగూబాయి అడగకుండా ముందే విప్పించాడని బబ్బు ఇమ్రాన్ అన్నకి అడిగాడు. నన్నేమో తన బ్యాడ్ సిచ్యువేషన్స్లో గంగు హయాబూసా అమ్మాను, అందుకే ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చాను అని బబ్బుతో అడిగాడు. బబ్బేమో నాకు తెలియదు, నాకు ఆ బండి కావాలంటే కావాలి, లేదంటే నాకు ఏదన్నా ఇప్పిమని ఇమ్రాన్ అన్నతో ఇలా అడిగాడు. ఇమ్రాన్ అన్న ఏమో సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను ఇప్పిస్తే నేను చెప్పినట్టు చేయమని ఒక డేర్ ఇస్తాడు. ఇమ్రాన్ అన్నేమో ఆ డేర్ వచ్చేసి నేను చెప్పినట్టు నువ్వు చేస్తా ఉన్నావు కదా, షర్ట్ విప్పి గల్లీలో తిరగాలని చెప్తాడు. బబ్బు ఇమ్రాన్ అన్న చెప్పినట్టే డేర్ ఒప్పుకొని షర్ట్ విప్పి ఎక్కడ తగ్గేదలే అని గల్లీలో తిరుగుతాడు. బబ్బు షర్ట్ విప్పి గల్లీలో తిరుగుతుంటే చూడండి భయ, అసలు పబ్లిక్ రియాక్షన్స్ అసలు మామూలుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బబ్బుకి ఇమ్రాన్ అన్న ఏ బండి గిఫ్ట్ ఇస్తాడో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.